ఆసిఫాబాద్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆసిఫాబాద్లో నీటి ఉధృతికి వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. వాగు దాటుతుండగా వరద ఒక్కసారిగా పెరగడంతో ఆవులు, గేదెలు, మేకలు నీటిలో కొట్టుకుపోయాయి. నా నెంబర్ పంపి ఆసిఫాబాద్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఆసిఫాబాద్లో నీటి ఉధృతికి వందల సంఖ్యలో పశువులు కొట్టుకుపోయాయి. వాగు దాటుతుండగా వరద ఒక్కసారిగా పెరగడంతో ఆవులు, గేదెలు, మేకలు నీటిలో కొట్టుకుపోయాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, గుడ్ ఈవినింగ్ ప్రత్యూష. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లోని కాగజ్ నగర్ మండలం అందవెల్లి సమీపంలోని పెద్దవాగులో ఏదైతే అప్రోచ్ రోడ్డు దాటే క్రమంలో ఏదైతే గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు అప్రోచ్ రోడ్డు వరదకు ఉధృతంగా ప్రవహిస్తున్న వరదకు ఆ అప్రోచ్ రోడ్డు తెగిపోవడంతో మేత కోసం వెళ్తున్న పశువులు ఆ వరద ఉధృతిలో చిక్కుకున్నాయి. దాదాపు 100 నుంచి 150 పైగా పశువులు వరద ఉధృతిలో కొట్టుకుపోయాయి. ఏదైతే దీనికి సంబంధించి కూడా మొత్తంగా కొమరంభీం జిల్లాతో పాటు అటు ఎగువన కూడా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కాజ్నార్ మండలం అందవెల్లిలో అయితే బ్రిడ్జి గతంలోనే గత 2 సంవత్సరాల క్రితమే పెద్ద ఎత్తున భారీ వర్షాలకు కూడా అందవెల్లి బ్రిడ్జి సంబంధించి 3 పిల్లర్లు కూడా కుంగిపోయాయి. దీంతో ఏదైతే బ్రిడ్జి పైన రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు. మరోవైపు రాకపోకలు ఇటు దహేగాంతో పాటు కాజ్నార్ మండలం, అటు దహేగాంతో పాటు భీమిని మండలం దాదాపు 52 పైగా గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలకు సంబంధించిన నిత్యం రాకపోకలు కాజ్నార్ కోసం ఏదైతే అందవెల్లి వాగు పైన తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డు అధికారులు నిర్మించాలి. అప్రోచ్ రోడ్డు గుండానే కూడా ఏదైతే రాకపోకలు ఏదైతే కొనసాగుతున్నారు. మొత్తం గత 5 రోజుల క్రితమే భారీ వర్షాలకు కూడా అప్రోచ్ రోడ్ తెగిపోయింది. తాత్కాలికంగా అధికారులు అప్రోచ్ రోడ్ ను ఏర్పాటు చేశారు. అయితే ఈ రోజు అప్రోచ్ రోడ్ సంబంధించి ఏదైతే అందవెల్లి, జగన్నాథ్పూర్, అదే బట్టుపల్లికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన పశువులు మేత కోసం అప్రోచ్ రోడ్ మీదుగా కాగజ్నగర్ మండలానికి వస్తున్నాయి. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో అప్రోచ్ రోడ్డు ఏదైతే కొట్టుకుపోయింది, దానిలో పశువులన్నీ కూడా కొట్టుకుపోవడంతో ఏదైతే కొద్ది దూరం వరకు దాదాపు కొద్ది దూరం వరకు కూడా పశువులన్నీ కూడా 100 నుంచి 150 పశువులు పైగా మొత్తంగా కొట్టుకుపోయాయి. దీంట్లో ఏదైతే కొట్టుకుపోయిన కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏదైతే వరద ఉధృతి కొంత తగ్గిన తర్వాత పశువులన్నీ కూడా ఒడ్డుకు చేరుకోవడంతో పశువుల కాపలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తంగా ఏదైతే దీనికి సంబంధించి కూడా అందవెల్లి బ్రిడ్జి పై ఉన్నటువంటి ఏదైతే స్థానికులు దీన్ని సెల్ ఫోన్ లో బంధించడంతో ఇదంతా కూడా వైరల్ గా మారింది. మొత్తంగా ఏదైతే ఉదయం మేత కోసం వెళ్తున్న పశువులు ఒక్కసారిగా వరద ఉధృతిలో చిక్కుకొని బయటపడడంతో అటు పశువు యజమానులతో పాటు పశువుల కాపర్లు కూడా ఏదైతే ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ప్రత్యూష. రైట్ ఉమేష్, థ్యాంక్ యూ.